పరిశుద్ధుల ప్రార్థనలన్నీ ధూపద్రవ్యములతో కలపబడి దేవుని సన్నిధికి చేరిందయని ప్రకటన గ్రంథం 8 సాక్ష్యమిస్తుంది. ప్రకటన గ్రంథం 8 3 నుంచి చదువు. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి, బైబిల్ ఉంటే తీసి చూసుకోండి, మీకు అండర్లైన్ చేసుకోండి, లేకపోతే చేయగలిగింది ఏం లేదు. బైబిల్ ఉంటే చదువు వస్తే తీసి చూసుకోండి తొందరగా. బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుటున్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యములు పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరింది. అద్దుగో, ఓకేనా? నా యేసయ్యా నా స్తుతి యాగము నైవేద్యములై ధూపము వోలే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము వెను వెంటనే. ఆ పల్లవిలోనే ఉంది. ధూపం వల్ల నీ సన్నిధానానికి స్తుతియాగమే కాదు, ప్రార్థన విజ్ఞాపనలు. అసలు వాస్తవంగా ప్రార్థన విజ్ఞాపనలు చేరతాయని రాశాడు అక్కడ. స్తుతులు మరియు ప్రార్థనలు రెండు దేవుని సన్నిధికి చేరతాయి, ఎట్టి పరిస్థితుల్లో చేరతాయి.